బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ 3 గంటల్లోనే సిటీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు వెళ్ళొచ్చు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,000 కోట్లు కేటాయించడం. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని వెల్లడి. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి ఏపీతో పోలిస్తే 6 రెట్లు మన తెలంగాణకు వీళ్ళు ఎక్కువ ఇచ్చిందట. నేను తెలంగాణకి ఇచ్చిన దాంట్లోనేమో 3 రైళ్లు తప్పించి ఏం కనబడతలేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా మీకు ఎక్కువ ఇచ్చినామని చెప్తాను. అది పక్కన పెడితే 3 గంటల్లోనే మన హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్ళొచ్చట. అలాంటి జెట్ స్పీడ్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం మనకు 3 రైళ్లను మంజూరు చేసింది. అదేవిధంగా హైదరాబాద్ నుండి చెన్నైకి కూడా 3 గంటలలోనే చేరుకోవచ్చట. బెంగళూరుకు కూడా 3 గంటలలోనే చేరుకోవచ్చట. బెంగళూరుకు వెళ్ళాలంటే 10 గంటలు పడుతుంది మామూలుగా. చెన్నైకి వెళ్ళాలన్నా 10 గంటలు పడుతుంది హైదరాబాద్ నుండి. ఇక ముంబైకి వెళ్ళాలన్నా కూడా హైదరాబాద్ నుండి ముంబైకి 10 గంటలు పడుతుంది. జస్ట్ 3 గంటలల్లా 3 అవర్స్లో కథం చెన్నైకి చేరుకోవచ్చట. అంతటి బుల్లెట్ ట్రైన్లను ఈ మన కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసింది.